సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అభివృద్ధి ప్రదాత ప్రియతమ నేత శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే ఖమ్మం నగర మేయర్ గారికి, గౌరవనీయులు కలెక్టర్ గారికి, గౌరవనీయులు కమిషనర్ గారికి, డిఎఫ్ఓ గారికి, మరి అలాగే స్థానిక కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర గారికి, బాలగంగాధర్ తిలక్ గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే వేదిక ముందున్న ఈ డివిజన్ ప్రజలు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, దీని గురించి అందరు చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఆ ప్రయత్నంలో భాగంగా 2014లో ఈ డివిజన్ గతంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇది పూర్తి చేసుకొని బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తయింది, కానీ దాన్ని అప్రోచ్ రోడ్డు దగ్గర సమస్య వచ్చి ఆగిపోవటం జరిగింది. ఆ సమస్యని తీరవకుండా అప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మొత్తం మట్టితో నింపేసి చెత్తా చెదారం నిండిపోయి ఉన్నది. ఆ తర్వాత నేను ఆ స్థానిక కార్పొరేటర్గా నా బాధ్యతగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి కోరిక మేరకు మరి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేయటం జరిగింది. ఎక్కని ఆఫీసు, ఎక్కని అడగని అధికారి, మరి అదేవిధంగా అప్పుడున్న అధికార పార్టీ నాయకులను కూడా కలిసి విజ్ఞప్తి చేయటం జరిగింది. అయినప్పటికీ ఫలితం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపడితే ఆ రోజు అధికార పార్టీ అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కక్షగట్టి ఇంట్లో నిర్బంధం చేసి విపరీతమైన కేసులు బనాయించడం జరిగింది ఆ రోజుల్లో. మరి ఆ రోజు ఆ కార్యక్రమానికి దుద్దుకూరి మన బాలగంగాధర్ తిలక్ గారు కానివ్వండి, వడ్డుబోయిన నరసింహరావు గారు కానివ్వండి, ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు మాకు సపోర్ట్గా. పెద్ద నాయకులు కూడా ఎవరు లేరు. ఇప్పుడు చెప్పుకునే చాలామంది ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ నాయకులు ఎవరు ఇళ్లలోంచి వచ్చే పరిస్థితి లేదు. అప్పుడున్న ఈ రాక్షస ప్రభుత్వంలో వాళ్ళని కాదని బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ ప్రజల కోరిక తీరవాల అది 1 టౌన్ 3 టౌన్ 2 టౌన్ వారధిగా కొన్ని వేల మందికి ఇటు మామిడిగూడెం నుంచి గాంధీ చౌక్ పోవాలన్నా గాంధీ చౌక్లో వ్యాపారస్తులు ఇక్కడ చాలామంది స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. వాళ్ళకి ఇక్కడికి రావాలన్నా స్కూల్స్కి కానీ మరి హాస్పిటల్స్కి కానీ రాత్రిపూట ఎటు వెళ్ళాలన్నా ఈ ప్రమాదాలు బారిన పడకుండా ఇది ఉండాలి. కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున చేయటం జరిగింది. ఆఖరికి దీన్ని అప్పుడు సందీప్ కమిషనర్ గారు బాగా సపోర్ట్ చేసినారు నాకు. మనం అధికారంలో లేనప్పటికి కూడా ఆ రోజు నిర్మాణం చేయించి పంపించటం జరిగింది. ఆ రోజు నుంచి అన్ని పర్మిషన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి దీన్ని ఇడదాకా తీసుకురావటం జరిగింది. మన అదృష్టం కొద్దీ ఎలక్షన్లో మామిడిగూడెం ఇక్కడ పక్కనే మీటింగ్ పెట్టుకోవటం జరిగింది తుమ్మల గారితో. ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ కూడా తుమ్మల గారిని కోరటం జరిగింది, మాకు ఇది రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలి సార్, మాకు ఈ ఏరియాకి ఇక్కడి నుంచే వెళ్తుందంటే తప్పకుండా చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. వెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీన్ని పనులు ప్రారంభించటం జరిగింది. మరి అదేవిధంగా సంవత్సరం లోపే మరి దీన్ని మనం ఓపెనింగ్ చేసుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వారికి ఎంత మనందరం కూడా ఈ డివిజన్లో చుట్టుపక్కల డివిజన్లో ఉంటున్న ఎంతమంది ఉన్నారో ఈ రైల్వే బ్రిడ్జ్ వాడుకుంటున్న వాళ్ళందరూ కూడా తుమ్మల గారికి రుణపడి ఉండాలి. నేనైతే ఆఖరిలో ఇదిగా మనతో కాదులే అనే కాడికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఇబ్బందులు ఆ రోజు ఈ బ్రిడ్జ్ కానికుండా అడ్డుపడుతున్న విషయాలన్నీ గుర్తు చేసుకున్నప్పుడు అనిపించేది. కానీ తుమ్మల గారు మరి మన ఈ అవసరాన్ని తీర్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సోదరు.